చేంజెస్ తీసుకొచ్చారు. పిల్లలు డిసిప్లిన్ కానీ వేస్టేజ్ పిల్లల కోసం మనం పొలిటికల్గా కూడా మైనస్ పోతుందా స్టార్ట్ చేస్తున్నాం సార్. మన పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం బాగుంటుంది. గెటింగ్ విజిట్ చేసేప్పుడు అమ్మాయి ఫస్ట్ నువ్వు మొన్న కలిసినప్పుడు అవును సార్ ఫారెస్ట్ దీంట్లో అవును సార్ అప్పుడు 2017లో మీరు నన్ను గ్రీన్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. తర్వాత విజయవాడలో వరదలు వచ్చినప్పుడు విలువల బడి విద్యార్థులు ఇచ్చినటువంటి విరాళం తీసుకొని నిన్ను కలిశాను సార్. అప్పుడు కూడా విలువల బడి ఎలా వచ్చింది నీకు ఈ ఆలోచన చాలా బాగుంది అని చెప్పి ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు ఎంతవరకు చేయగలుగుతున్నావు? వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? ఇక్కడ పైలట్గా 5 మండల్స్లో 6 సెంటర్స్ చేస్తున్నాం సార్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 23 సెంటర్స్ చేస్తున్నాం. ఇక చాలా కష్టపడి 3 సంవత్సరాలుగా అక్కడ చేస్తున్నా రానటువంటి ఒక ప్రోత్సాహం మీరు చెప్పాక శ్రీకాంత్ సార్ సహకారంతో ఇక్కడ స్టార్ట్ చేయగానే విలువల బడికి ఒక గుర్తింపు వచ్చింది సార్. మన కలెక్టర్స్ మీటింగ్లో కూడా మీరు అన్ని చోట్ల విలువల బడులు ఏర్పాటు చేయండి అని చెప్పాక అందరూ కూడా మమ్మల్ని బాగా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని ఎక్కడ చేయగలుగుతున్నారు సార్? ఇక్కడ 6 సెంటర్స్ సార్. అనంతపురం జిల్లాలో 23 సెంటర్స్. ఇప్పుడు రాష్ట్రం అంతా ఇది చేయాలంటే వాట్ ఈజ్ యువర్ సార్ ఈ ఒక్క విలువల బడి కేంద్రాన్ని మనం రన్ చేయాలంటే 9,000 రూపీస్ అవుతుంది సార్ ఒక విలేజ్లో. హానరూరి ఎన్ని రోజులకి అది పర్ మంత్ 9,000. టీచర్కి 5,000 సార్, కోఆర్డినేటర్కి 2,000, ఒక 2,000 మా అంతా కూడా మేనేజ్మెంట్ దానికి సంబంధించి 9,000 రూపీస్ ఖర్చు పెడితే ఒక గ్రామంలో విలువల బడి ఏర్పాటు చేయొచ్చు. నిజంగా 1 మంత్లోనే ఈ పిల్లల్లో ఎంత అద్భుతమైన చేంజ్ వచ్చిందంటే సార్ కుప్పంలో మన సంక్రాంతి హాలిడేస్ ఇస్తే సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా ఈ పిల్లలు వచ్చారు సార్. పిల్లలు స్ట్రెంత్ ఎక్కువయ్యే కొద్దీ ప్లేస్ లేక వెనక్కి పంపించాల్సినటువంటి. ఏంటమ్మా మీ అభిప్రాయం ఏంటి విలువల బడి మీద? మేము విలువల బడికి రాకముందు ఫోన్లను టీవీలను ఎక్కువగా చూసేవాళ్ళం సార్. కానీ విలువల బడికి వచ్చిన తర్వాత ఫోన్లను టీవీలను చూడడం తగ్గించాము సార్. విలువల బడికి రాకముందు నీళ్లను చెట్లను వాటినంతా రక్షించే వాళ్ళం కాదు సార్. ఫుడ్ని వేస్ట్ చేసే వాళ్ళము, ఎలక్ట్రిసిటీని కాపాడే వాళ్ళం కాదు సార్. కానీ విలువల బడికి వచ్చిన తర్వాత వాటిలో ఉన్న విలువలు మేము నేర్చుకొని వాటిని ఫాలో అవుతున్నాము సార్. రోజు ఒక నీతి కథ ఒక వేమన పద్యం నేర్చుకుంటాం సార్. నేర్చుకోవడం కాకుండా దాంట్లో ఉన్న విలువలు నీతిని తెలుసుకొని ఫాలో కూడా అవుతున్నాం సార్. సండే సాటర్డే అంటే కొత్త గేమ్స్తో మేము ఉత్సాహంతో ముందుకు సాగుతాం సార్. ఇది సండే అయితే యోగా డైలీ 10 minutes మెడిటేషన్ చేసేవాళ్ళం సార్. 10 minutes మెడిటేషన్ చేయడం వల్ల మాకు ఏకాగ్రత పెరుగుతుంది, కోపం తగ్గుతుంది సార్. ఓకే, ఇంకా మిగిలిన పిల్లలు పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను నాటి ప్రతిరోజు నీరు పోస్తున్నాం సార్. మా పాఠశాలలో ప్రతిరోజు మెడిటేషన్ యోగా చేసి సూర్య నమస్కారాలు సాయంత్రం చేస్తున్నాం సార్. మేము విలువల బడికి వెళ్ళే కంటే ముందు మేము వేస్టేజ్ని ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల మాకు అనారోగ్యం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం సార్. మేము విలువల బడి స్టార్ట్ చేసినప్పటి నుంచి వేస్టేజ్ని డస్ట్బిన్లో వేయడము, మా సరౌండింగ్స్లో క్లీన్గా పెట్టడం నేర్చుకుంటున్నాం సార్. మాకు విలువల బడి పెట్టిన మీరు నిర్వహించినందుకు మా మనస్ఫూర్తిగా వెరీ నైస్ అమ్మా. వచ్చేసి మీకు తిరిగి వెళ్ళినప్పుడు సార్ అది వచ్చి చేయడం వల్ల వానాకాలంలో వచ్చేసి మొదలుతాయి సార్. తర్వాత చెట్లులాగా వస్తాయి సార్. చెట్లు అవుతుంది సార్. చెట్లు చాలా చేయడం వల్ల చేయడానికి చాలా మంచిగా. ఓకే, ఎక్సలెంట్. ఒక్కసారి ఇప్పుడు చిన్న యాక్టివిటీ కానీ వాల్యూమ్ పెట్టు. మ్యూట్లో ఉంది. హాలిడేస్ కూడా మాకు వద్దు అన్నట్టుగా వస్తున్నారు సార్. ఇప్పుడు కుప్పం కాన్స్టిట్యున్సీ మొత్తం చేయాలంటే నీకు ఎన్ని రోజులు పడుతుంది? మీరు అవకాశం ఇవ్వాలి కానీ 1 monthలో సారు సహకారంతో చేస్తాం. మనం సస్టైన్ చేయడం కోసం సార్ మనం లోకల్గానే ఒకరిని డోనర్ని ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేస్తున్నాం సార్. అది చేస్తున్నాం. ఒకవేళ కానీ ఒక మోడల్ కింద
ఇది చేయగలిగితే ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ టోటల్ 428 సార్. 428 స్కూల్స్. పంచాయతీకి ఒకటా లేకుంటే స్కూల్ తీసుకున్నాం సార్. ప్రతి విలేజ్ కి ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నాం కదమ్మా. ఒక స్కూల్ ఒక విలేజ్ లో విలేజ్ లో 93 పంచాయతీలు ఉన్నాయి మనకు. 93 చేస్తే ఇంపాక్ట్ వస్తుందా? అంటే సార్ అంటే ప్రతి విలేజ్ లో కూడా అవసరం సార్. అంటే పంచాయతీకి చేస్తే దూరం ఉన్నటువంటి పిల్లలు సాయంత్రం కాబట్టి అంటే రెవెన్యూ విలేజ్ అయితే సార్ హ్యాబిటేషన్ రెవెన్యూ విలేజ్ హ్యాబిటేషన్ సార్. అంటే ఎస్సీ కాలనీలో ఉంటుంది సార్ స్కూల్, బీసీ కాలనీలో ఉంటుంది. అట్లా ఫస్ట్ పంచాయతీ అంటే అదంటే పంచాయతీ వారిగా తీసుకుంటే 93, కానీ ఒక 6-7 విలేజెస్ ఉంటారు 6 అనేది అతని అభిప్రాయం. కనెక్టివిటీ ఇది ప్రతి సార్ నిజంగా ఎంత చేంజ్ ఉందంటే సార్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎంతో వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారు సార్. పేరెంట్ కూడా ఏంటమ్మా నీ అభిప్రాయం? నేను పేరెంట్గా వచ్చాను సార్. విలువలబడి నా పేరు పరి. ఈ విలువలబడి పెట్టినప్పటి నుంచి నేను పనికి వెళ్తాను సార్. ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఎక్కడంటే అక్కడంటే ఆడుకునేసి భయం వేస్తాను పిల్లలు ఎక్కడ ఉంటారో ఏమో. తర్వాత ఇప్పుడు విలువలబడి నుంచి కొంచెము పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు ఒక నమ్మకం వచ్చింది. ఓకే గుడ్. టీవీ అడిక్ట్ కాకుండా చదివితే ఇంకొంచెం ఎక్కువగా కేర్ సెకండ్ సాటర్డే, సండే, సంక్రాంతి, దసరా, సమ్మర్ హాలిడేస్ కూడా సార్ వీళ్ళపైన ఎటువంటి నిర్బంధం లేదు సార్. క్వాలిటీ ఎంతవరకు పెరుగుతూ ఉంది మళ్ళీ వీళ్ళలో ఎడ్యుకేషన్ క్వాలిటీ? సార్ ఎడ్యుకేషన్ క్వాలిటీ యాక్చువల్గా హెచ్ఎం గారు అలౌ చేయలేదు సార్. వెళ్ళారు సార్. ఆయన చాలా మంచి ఫాలోఅప్ చేశాను సార్. అది మంచి రిపోర్ట్. వీళ్ళకి హోంవర్క్ చేసి మా స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇస్తారు కదా సార్. పేరెంట్స్తో భయపడి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదంటే నెగ్లిజెన్స్గా ఉండే వదిలి చేస్తారు. ఇక్కడ మనకి 5 to 7 మొదలవుతుంది. ఫస్ట్ 1 hourలో యోగా మెడిటేషన్ చేస్తూ కొద్దిగా ఎవ్రీడే ఒక లీడర్స్ ఇక్కడ చెప్తారు సార్. సెకండ్ 1 hour కంప్లీట్గా ఈ హోంవర్క్ పైన కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా ఇక్కడే హోంవర్క్ కంప్లీట్ చేస్తారు సార్. సో దట్ వాళ్ళు డే బై డే అప్గ్రేడ్ అవుతారు. ఈ హోంవర్క్స్ బ్యాక్లాగ్ రాకుండా ఆ రోజు కంప్లీట్ చేసి టీచర్కి ఇస్తున్నారు సార్. తర్వాత చదవడం రాయడం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం సార్. యాక్చువల్గా సార్ మీరు మాకు అదృష్టం కొద్దీ మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు సార్. ఫ్యాక్ట్ కూడా చెప్తున్నాను సార్. ఈవెన్ 9th, 10th చదివేటువంటి పిల్లలకు కూడా తెలుగులో కూడా చదవడం రాయడం 70-80% సార్. ఎందుకో తెలియదు కానీ అది తెలుసుకున్నప్పటి నుంచి చదవడం రాయడం పైన చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతిరోజు 45 నిమిషాల పాటు సార్ తెలుగు ఇంగ్లీష్ చదవడం రాయడం, మ్యాథ్స్ బేసిక్స్ నేర్పించడం చేశాను సార్. అలా చేసిన తర్వాత పిల్లలు చాలా మార్పు వచ్చింది సార్. ఎక్సలెంట్. ఒకసారి పెట్టండి దాన్ని చూద్దాం. చదువు సంస్కారం పంచి జ్ఞానం అందించి, చదువు సంస్కారం పంచి జ్ఞానం అందించి, నైతిక విలువలు నేర్పించే ఆలయమే ఈ బడి. కంగుతి పిలుచుకెళ్ళాం సార్. మీరు వెళ్ళారు కదా నేచర్ వాక్ సార్. నేచర్ వాక్ పిల్లలకు చాలా ఇష్టమైన యాక్టివిటీ సార్. కంగుంది తీసుకెళ్ళి బాలసభ సార్. ఇది బాలోత్సవం. గురువులు తీర్చిదిద్దే శిల్పాలమేమో, విలువల వెలుగులు పంచే దీపాలమవుతాము.
కాలువస్వామిలో ఉంటారు సార్. ఇది స్వచ్ఛాంధ్ర సార్. ఇది పేరెంట్స్ మీటింగ్ సార్. ఇది జరుగుతున్నప్పుడు ఉత్తరంపల్లి సార్. రాత్రి 11 అయింది సార్. పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా ఉన్నారు సార్. అంటే ఆ పిల్లల్లో వస్తున్న మార్పు చూసి పేరెంట్స్ అందరూ అంత సమయమైనా వెయిట్ చేస్తారు. నేచర్ వాక్ సార్. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బంగారు పాటలు వేసి మానవ విలువలు పంచే ముద్దు బిడ్డలమవుతాము. భారత ఖ్యాతిని పంచే భావి పౌరులమవుతాము. చల్లనమ్మా మాబడి ఇది విలువలు నేర్పే అమ్మఒడి. చల్లనమ్మా మాబడి ఇది విలువలు నేర్పే అమ్మఒడి. చదువు సంస్కారం పంచి జ్ఞానం అందించి. చదువు సంస్కారం పంచి జ్ఞానం అందించి. నైతిక విలువలు నేర్పించే ఆలయమే ఈ బడి. చల్లనమ్మా పిల్లలు ప్రతిరోజు పక్షులకు వాటరు తర్వాత గింజలు పెడతారు సార్. చల్లనమ్మా మాబడి ఇది విలువలు నేర్పే అమ్మఒడి. సార్ ఎటువంటి అవకాశాలు వనరులు లేనప్పుడే దీన్ని ఒక మోడల్గా చేశాం సార్. ఇప్పుడు మాకు పెద్ద దిక్కుగా మీరు విలువల బడి గురించి మాకు ఇచ్చేసారు సార్. అదేమా ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు పని చేద్దాం. సార్ ముందు కుప్పంలో 93 స్టార్ట్ చేసేయండి సార్ సార్ అలాగే సార్. ఫస్ట్ ఫేజ్లో. సార్ కావాలంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం ఊర్లో ఏదైనా అన్కవర్డ్ 25 వార్డు 25 వాటిలో కూడా పెడదాం. 25 పెట్టేద్దాం. ఇంకొక రిక్వెస్ట్ సార్. 3 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో చేస్తున్నాం సార్. కుటుంబంతో పాటు కళ్యాణదుర్గంలో చేయడానికి కూడా అవకాశం ఉంది. ఓకే 2 వర్కౌట్ చేద్దాం. సార్ 2 కుప్పం ఒకటి ఏడ కళ్యాణదుర్గం ఒకటి ఒక మండలం ఒకటి 2 చేయమనండి ముందు. తర్వాత రాష్ట్రం అంతా చేస్తాం. ఏంటమ్మా సార్ ఒకటి వినలేదు సార్. విలువలు బడి సాంగ్ పాడతాం సార్. 2 లైన్స్ సార్. ఇంకానండి సార్ రిలీజ్ చేసి ఒక ఫోటో సార్. చల్లనైనదమ్మా మా బడి ఇది విలువలు నేర్పే అమ్మఒడి. చల్లనైనదమ్మా మా బడి ఇది విలువలు నేర్పే అమ్మఒడి. చదువు సంస్కారం పంచి విజ్ఞానం అందించి. నైతిక విలువలు నేర్పించే ఆలయమే మా బడి. మేడం గారు స్టార్ట్ చేశారు సార్. మేడం గారికి పిల్లలందరూ కలిసి ఇది ఇస్తున్నారు సార్. సార్ ఇది మినీ లైబ్రరీ సార్. ప్రతి చోట మినీ లైబ్రరీస్ ఏర్పాటు చేశాం సార్. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవడం బాగా చేశారు. కేరియాన్ మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఏం చేయాలో చేద్దాం. పిల్లలు గుడ్, కంగ్రాచులేషన్స్. బాగా ప్రిపేర్ అయ్యారు. చాలా సంతోషం. గుడ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మాకే కాకుండా ఇతర గ్రామాలకు కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. ఇది ఇంత కూడా తీసుకొని ఒకసారి ఇక్కడ మాత్రం చేసేయండి. దాన్ని రాటిఫికేషన్ చేసి సార్ ఫోటోస్ రండి. రండి. ఓకే అమ్మా. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ బ్రదర్. నీ పేరేంటమ్మా? లెనిన్ కదా. ఓకే అమ్మా లెనిన్. నమస్కారం. నమస్కారం. Sir, this is a Japanese technology, sir. Madam, sir, I got to know from my friend in Tamil Nadu, sir, and then we called them here, sir. So very beautiful technology, sir. Just display and making learning better. Every day for engaged classes, we have introduced this technology. Now we have introduced in 4 schools and, as a pilot project. So we have also seen the development and progress in children and in teaching too, sir. So while teaching itself, the teacher can record the whole session, and teacher will be having an
eye-to-eye connect with the students. So teacher can present the book or any study material, and facing the student the entire session will happen. And if necessary, the teacher can record with their own voice, which will be highly beneficial for slow learners, absentees also at the time of revision. Also writing part or presenting any map for all subjects, this is going to be for all standards, this is going to be useful, sir. So the teacher can zoom and explain facing the students. And also writing part, so working on a graph sheet or any writing activity can done here, sir. So for practical classes, so these are some eggs. So you can see the egg is coming out. So if not visualizer, all the student may have turns, come or stand around my table and see what it is. But here, I can cover the entire class. Everybody can sit in their respective places. Even backbencher will have a greater efficiency. It can also zoom 192 times, sir. ఇప్పుడు మనం ఎప్పుడైతే